నమస్తే. ఒక సంవత్సరం వరకు బంగారం కొనొద్దు అని నరేంద్ర మోడీ ఏ క్షణమైతే చెప్పాడో హైదరాబాద్కి సంబంధించి బీజేపీ మీటింగ్లో అప్పటి నుండి దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది ఈ వార్త. అయితే ప్రధాని స్థాయిలో ఉండి చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు ఇట్లా బంగారం కొనొద్దు అనేది చెప్పడం జరగలేదు. అయితే దీని వెనుకున్న అసలు రహస్యం ఏందో మనం మాట్లాడుకుందాం. అయితే నరేంద్ర మోడీ అన్నాడు మీటింగ్లో ఒక బంగారమే అని కాదు కొన్ని విషయాలు చెప్పిండు. అందులో ఫస్ట్ పెట్రోలు, డీజిలు, గ్యాస్కు సంబంధించి వినియోగం తక్కువ చేసుకోండి, అంటే క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ప్రొడక్ట్స్ తక్కువ చేసుకోండి. రెండోది బంగారం ఒక సంవత్సరం వరకు కొనొద్దు. ఇక మూడోది ట్రావెల్ చేయడం కానీ వేరే దేశాలకు కానీ పోవడం వద్దు, ఎందుకంటే మన దగ్గర ఉన్న డబ్బులు బయట దేశానికి వెళ్తాయి కాబట్టి. అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, కాలేజీలకు, స్కూళ్ళకు, ఇన్స్టిట్యూషన్ కూడా ఆన్లైన్ కోచింగ్లో తీసుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే పెట్రోలు, డీజిలు, రవాణా, ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది, ఆ ఉపయోగం పెట్రోల్ డీజిల్ ఉపయోగం తగ్గుతుంది. కాబట్టి ఆ విధంగా కొన్ని సూచనలు చేసిండు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు. అయితే దీని వెనుక రహస్యం చాలామంది ఏమనుకుంటున్నారంటే లాక్డౌన్ టైంలో మోడీ ఏదో సైకాలజీ ట్రిక్ లాగా అందరూ వచ్చి దీపాలు పెట్టండి, మళ్ళీ వారానికి అందరూ వచ్చి డప్పు కొట్టండి అని చెప్పినట్టు ఇదేదో సైకాలజీ టాక్టిక్స్ అనుకుంటారు. కానీ కొన్ని వరల్డ్ ట్రేడ్కి సంబంధించిన బ్యూరోలు కానీ ఏజెన్సీలు కానీ ఉంటాయి, వాళ్ళ అనాలిసిస్ పరంగా ఇది అట్లా సైకాలజీ ట్రిక్ కాదు, ఇది మన భారతదేశంలో ఉన్న ఫారెన్ రిజర్వ్స్ను కాపాడుకునే విధంగా ఇవి బయట దేశానికి డాలర్ తక్కువ పంపించే విధంగా ఉండే ప్లాన్స్ సిద్ధం చేసిల్లు అన్నట్టు. అందులో భాగంగా ముఖ్యంగా భారతదేశంలో ఏ పెళ్ళైనా, ఫంక్షన్ అయినా, ఎవరైనా పుట్టినా కూడా ఎటువంటి ఫంక్షన్కి అయినా భారతదేశ ప్రజలు బంగారం కొని, ఇది ఇన్వెస్ట్మెంట్ రూపంలో కావచ్చు లేకపోతే ఇష్టంతో కావచ్చు, ఏ విధంగానైనా భారతదేశానికి సంబంధించిన ప్రజలు బంగారం ఎక్కువ కొంటారు. ఎంత కొంటున్నారంటే దాదాపు ప్రతి సంవత్సరం 700 నుండి 900 టన్నుల బంగారం భారతదేశం ప్రజలు కొంటున్నారు. అందులో 90% వేరే దేశంకి వెళ్ళి వచ్చేదే, మన దేశంలో తయారయ్యేది జస్ట్ 10% గోల్డ్ మాత్రమే. వేరే దేశం నుండి వచ్చేది 90% గోల్డ్ను మన దేశం ప్రజలు కొంటున్నారు. కాబట్టి మన ఫారెన్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి పోతున్నాయి. అంటే ఒక దేశం గట్టిగా ఉండాలి, దేశం బలంగా ఉండాలి, దేశం అభివృద్ధి చెందాలంటే మన దేశంలో పండాలి, మన దేశంలో ఉత్పత్తి చేసి మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ప్రోడక్ట్స్ బయటి దేశానికి పోతే అక్కడ వాళ్ళు కొనుక్కొని డాలర్ రూపంలో మన ఇండియాకు వస్తుంది. అది ఫారెన్ రిజర్వ్స్. ఇంకా రకరకాలుగా ఉంటాయి, ఇది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అన్నట్టు. అయితే మనం ఏం చేస్తున్నాం, ఎక్కువ ఇక్కడ ఉత్పత్తి చేయకుండా బయటి దేశాల్లో ఉత్పత్తి అయిన ప్రోడక్ట్స్ లైక్ ఎరువులు కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, క్రూడ్ ఆయిల్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ గూడ్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ చిప్స్ కానివ్వండి, ఇవన్నీ వేరే దేశాల నుండి కొనుక్కుంటాం. కాబట్టి ఇక్కడ మన దేశంలో ఉన్న డాలర్కి సంబంధించిన ఫారెన్ రిజర్వ్స్ బయట దేశానికి పోతాయి. అట్లా భారతదేశం వీక్గా అవుతుంది. ఇప్పుడు మన ఇంట్లో మన కుటుంబం స్ట్రాంగ్ ఉన్నది అనడానికి ఫ్యామిలీ మంచిగా ఉండి, ఒక 4 ఎకరాల 5 ఎకరాల భూమి ఉండి, చేయడానికి జాబ్ ఉండి, ఖర్చులు లేకుండా, ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటే మన కుటుంబం ఎట్లా బలంగా ఉన్నదని అనుకుంటామో అదేవిధంగా భారతదేశం బలంగా ఉన్నది. ఏ దేశమైనా బలంగా ఉన్నదంటే వాళ్ళ ఫారెన్ రిజర్వ్స్ వాళ్ళ దగ్గర ఎంత ఉన్నాయి అనే దాని మీద వాళ్ళ దేశం మంచిగా ఉన్నదా లేదా అని అనలైజ్ చేసి కొన్ని ఏజెన్సీలు ఉంటాయి, వాళ్ళ సూచనల మేరకే ఫారెన్ నుండి వచ్చే ఇన్వెస్ట్మెంట్లు కానీ, ఫారెన్ నుండి వచ్చే ఇండస్ట్రీలు కానీ అవన్నీ పెట్టుబడి పెడతారు అన్నట్టు. అయితే మన దేశానికి సంబంధించి ఫారెన్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయంటే ఇప్పటి నుండి ఇంకొక 8 నుండి 10 నెలల వరకు మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండే అన్ని ఫారెన్ రిజర్వ్స్ ఉన్నాయి. దాని వాల్యూ వచ్చేసి ఫిబ్రవరిలో $728 బిలియన్ ఉండే, అంటే దాదాపు 70 లక్షల కోట్లకు సంబంధించిన ఫారెన్ రిజర్వ్స్ డాలర్ రూపంలో మన దగ్గర అంత అసెట్ ఉన్నది. కాకపోతే ఈ మార్చి, ఏప్రిల్ ఈ 2 నెలలలోనే టకాటక ఫాస్ట్గా డ్రాస్టికల్గా $40 బిలియన్ తగ్గిపోయింది. ఇక ఇప్పటి నుండి ఇంకొక సంవత్సరం వరకు మనం రిజర్వ్ చేసుకోలేదనుకో, అంటే గట్లనే బంగారం ఎంత ధర పెరిగినా, బంగారం గత 2 సంవత్సరాల నుండి బంగారం ఎంత ధర పెరుగుతుందో అంత స్పీడ్గా కొంటారు జనాలు. సో అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ కూడా కొని అట్లే క్రూడ్ ఆయిల్, ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్కి సంబంధించి మన పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్కు సంబంధించి ఇవన్నీ ఇట్లా కొనుక్కుంటూ పోతే ఇంకా దరిద్రంగా డ్రాస్టికల్గా మన ఫారెన్ రిజర్వ్స్ అనేది దిగజారిపోయి కింద పడిపోయి మన ఇండియా అనేది, అంటే అవి దిగజారడంతో రూపీకి డాలర్కు ఉన్న బంధం ఇప్పుడు ఉన్నది 95 రూపీస్ చేంజ్లో, అది డాలర్ రేట్ బాగా పెరిగిపోతుంది కంపేర్ టు ఇండియన్ రూపీ. ఇండియా రూపీ వాల్యూ
తగ్గిపోతుంది అన్నట్టు. అట్లా పోతే దేశంలో ఇన్ఫ్లేషన్ వచ్చి భారతదేశం ఆర్థిక సంక్షోభంలోకి లాగబడుతుంది. అందుకని చెప్పి ఇవి తగ్గియాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది, ఒక దేశ భవిష్యత్తు కోసం ఆలోచించి. ఇక ప్రతిపక్షాలు కానీ వేరే పక్షాలు కానీ ఇక రకరకాలుగా అంటాయి. ఆ ప్రధానమంత్రి ప్లేస్లో ఎవరున్నా కూడా ఆర్థిక సలహాదారులు, ఆర్థిక మేధావులు ఎవరు చెప్తారో వాళ్ళ చెప్పిన విధంగా, వాళ్ళు లీడర్ ఆఫ్ ద నేషన్ కాబట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు. దీని వెనుక ప్రోస్ కాన్స్ ఉంటాయి. కానీ ముఖ్యంగా మన ప్రజలు చేయాల్సింది, ఇప్పుడు మన మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఎట్లుంటుంది, మనకి ఈ నెల ఎక్కువ ఖర్చు అయింది అనుకో, ఏదో వేరే హెల్త్ ప్రాబ్లం మీదనో వేరే ప్రాబ్లం మీద ఎక్కువ ఖర్చు అయితే ఏం చేస్తారు, ఈ నెల పోయే సినిమాలు 2 సినిమాలకు పోయే బదులు 1 సినిమాకు పోడు, లేకపోతే ఏదైనా ఫారెన్ ట్రిప్కో ఎక్కడన్నా టూర్స్కో ట్రిప్స్కు మన ఇండియాలో పోయేది కూడా అవి కట్ ఆఫ్ చేసుకుంటారు కదా. అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ కట్ ఆఫ్ చేసుకుంటే మన డబ్బులు ఆ శాలరీ ప్రకారం వస్తాయి, మళ్ళీ వేరే అప్పు చేయకుండా ఉంటుందని మనం ప్లాన్ చేసుకున్నట్టు ఈ దేశవ్యాప్తంగా ఒక ప్లానింగ్ అన్నట్టు. ఎందుకంటే మనం ఉత్పత్తి చేసి బయటికి పంపించే ప్రోడక్ట్లు తక్కువ, చిన్న చిన్న ప్రోడక్ట్లు అయితే బయటికి వెళ్ళి తెచ్చుకునేటి మంచి పెద్ద పెద్ద రేటు గల్లాయి అన్నట్టు. క్రూడ్ ఆయిల్ కానివ్వండి, బంగారం కానివ్వండి, ఇక రకరకాలు ఉన్నాయి, చిప్స్ గిప్స్ అవన్నీ, అంటే ఎలక్ట్రానిక్ చిప్స్కి సంబంధించి. కాబట్టి మన దగ్గర ఉన్న డాలర్లు బయట దేశానికి పోవద్దు అని చెప్పి నరేంద్ర మోడీ మాస్టర్ ప్లాన్ వేసిండు. దానికి చెప్పొచ్చేది ఏంటంటే, మనం బంగారం కొన్నా మన డబ్బు బయటికి పోతుంది, మనం పెట్రోల్ డీజిల్ గ్యాస్ వేస్ట్ చేసినా మన డబ్బు బయటికి పోతుంది, మనం ట్రాన్స్పోర్ట్ చేసినా వేరే దేశానికి పోయినా మన డబ్బు బయటికి పోతుంది. మన డబ్బును మనమే కాపాడుకోవాలి. ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రోడక్ట్స్ మనం కొంటే, ఇప్పుడు ఏదో మధ్యప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో, కేరళలో ఎక్కడనో తయారు చేసిన ఒక వాచో మైకో ఏదన్నా మనం కొన్నామనుకో, మన డబ్బు మన దేశంలో రొటేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు బయట ఇరాన్, ఇరాక్, ఇజ్రాయిల్, అమెరికా వార్ వల్ల ఇవన్నీ, కానీ ఈ మొత్తం ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరగాలి. ఇప్పుడు అక్కడున్న డిమాండ్ వల్ల, ఇరాన్ చేస్తున్న ఇబ్బందుల వల్ల, అంటే ఆ వార్కు సంబంధించి వచ్చిన ఇబ్బందుల వల్ల ఈ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ డిస్టర్బ్ అయినాయి. కాబట్టి మన ఉత్పత్తులు, భారతదేశానికి సంబంధించిన ప్రోడక్ట్సే మనం కొనాలి, బయటికి ఎక్కువ ఖర్చు పెట్టొద్దు, మిడిల్ క్లాస్ వాళ్ళు మితంగా ఉండాలి. ఈ వంట నూనె కూడా బయట దేశం నుండే వస్తుంది, దానికి సంబంధించి అవన్నీ. కాబట్టి దేశ ప్రధాని దేశ ప్రజల కోసం ఈ విధంగా చెప్పడం జరిగింది. దీని ముఖ్య కారణం భారతదేశంలో ఉన్న ఫారెన్ రిజర్వ్స్, భారతదేశంకు ఉన్న డబ్బును, డాలర్ రూపంలో ఉన్న డబ్బును కాపాడుకోవడం కోసం మాత్రమే అని తను చెప్పడం జరిగింది. దీనివల్ల ప్రతిపక్షాలు వేరే విధంగా తీసుకుంటాయి, ఇంకొకరు ఇంకొక విధంగా తీసుకుంటారు. కానీ మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున చెప్పొచ్చేది ఏంటంటే, మీకు ఎంత వీలైతే అంత తక్కువ ఖర్చు చేయడానికి ఆలోచించండి. ఎందుకనంటే ఇవాళ రేపు ఏంటంటే ఎడ్యుకేషన్కి కానీ హెల్త్కి కానీ మనం సంపాదించిందంతా స్కూల్ ఫీజులు, హాస్పిటల్ బిల్లులకే అవుతున్నాయి. కాబట్టి అన్ని ఖర్చులు తగ్గించుకోవాలి, ప్రభుత్వం మీద స్ట్రెస్ తీసుకొని రావాలి. ఏంటంటే మేము అన్ని ఖర్చులు తగ్గిస్తాం, కానీ మాకు విద్యా వైద్యం కార్పొరేట్ స్థాయిలో ప్రతి పౌరుడికి అందించాలి, దాంతో మాకు ఇంకేం ఖర్చులు ఉన్నాయి అని చెప్పి మనం ఒక పోరాటం చేయాలి. ఇదే పెద్ద ఖర్చు కాబట్టి దీన్ని తగ్గించుకోవాలని మనం ఒక పోరాటం చేస్తే ప్రజలందరికీ ఉపయోగం ఉంటుంది. అందుకోసం విద్యార్థుల రాజకీయ పార్టీ పోరాటం చేస్తుంది. కాబట్టి మీరందరూ మన పార్టీకి మద్దతుగా ఉండాలి. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేయాలని తెలియజేస్తూ, జై తెలంగాణ, జై వీఆర్పీ, బ్యాట్ గుర్తుకే మన ఓటు.